దేవునికి స్తోత్రం. ఈ దిన ఆత్మీయుడైన దేవాదేవుడైన యెహోవా మహోన్నతమైన వాగ్దానం. పుత్రదాత వృక్షము సువాసనిచ్చున్నది. నా ప్రియుడా, నేను నీ కొరకు దాచించిన నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చివియు పండువియు మా ద్వారబంధముల మీద వేలాడుచున్నవి. పరమగీతములు 7:13. ప్రియా సర్వశక్తిమంతుడైన దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో నూతన సంవత్సర శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభు సమస్తమును నూతనమైనవిగా చేయువాడు. నూతన ఆత్మతో మనల్ని నింపునప్పుడు నూతన సంతోషము కలుగుచున్నది. నూతన వరములు అనుగ్రహించబడుచున్నవి. నూతన ఫలములు మనలో కనబడుచున్నవి. మన ప్రభు నూతన ఫలములతో నింపే అద్వితీయ దేవుడు. ప్రభు ఎల్లప్పుడూ మనలో ఫలములను ఎదురుచూచున్నాడు. ఆ అంజూరపు చెట్టు పారంపర్యాచారము ఆకర్షణీయమైన ఆకులను కలిగి ఉన్నే కానీ ఫలములను కలిగి ఉండలేదు. గనుక క్రీస్తు యొక్క శాపమును పొంది ఎండిపోయాను. ఫలింపకపోయిన ఎడల తీర్పు అను గొడ్డలి ఆ చెట్టును నరికివేయవచ్చును. బాప్తిస్మిచ్చే యోహాను చెప్తున్నాడు, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అని చెప్పాను. మత్తయి గ్రంథం 3:10 చూస్తున్న ఈ మాట. దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడని దేవుడి వాక్యం మనకు తెలియజేస్తుంది. మనం నీటి కాలు నాటబడిన వాడమే ఆకువాడక ఫలమిచ్చు చెట్టు వలె ఎప్పటికీ ఉండాలి. మన ప్రభు ఇంపైన ఫలములు విస్తారముగా ఇచ్చుటకు తీర్మానించుకున్నాడు. ప్రభు ఫలములను వెతికి మన వద్దకు వచ్చున్నాడు. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ కూడా లేదు. ప్రియ దేవాదేవుని బిడ్డలారా, ఆత్మఫలాలతో, ప్రతిఫలంతో, వాగ్దాన ఫలాలతో ఈ సంవత్సరం మనల్ని నింపి మనకు జయమివ్వాలని ఇష్టపడుతున్న మహిమ కలిగిన రాజు. ప్రభు ఆశించు మరో ఫలము గలదు. అది మన పెదవుల నుండి వెలువడు స్తుతియాగం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయదము. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు మన జీవఫలమును అర్పించదాం. అనగా మన నోటి ఫలాన్ని దేవుడికి సమర్పిందాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమగుట వలన రూపాంతరం మీరు పొందుదురు. దేవుని యొక్క చిత్తానుసారంగా మనం ముందుకెళ్ళి దేవుని కార్యాన్ని మనం పొందుదాం. దేవుడు పరిపూర్ణమైన ప్రతిఫలాలు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో నూతన ఫలాలు మనం అందరూ కూడా పొందుకుని నూతన దీవులు పొందుకుంటూ నూతన కార్యాభివృద్ధి మనం పొందుకుంటూ మన ప్రభుని మహింపరిచి గణపరిచి ఆరాధిద్దాం. ఆయన నామానికి మహిమార్థంగా జీవిద్దాం. ప్రభు కృప మీతో నాతో కూడా నిలిచి ఉండుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మహోజ్వలైన దేవానికి స్తోత్రాలు. పుత్రదాత వృక్షము సువాసనిచ్చున్నది గనుక నాయనా నీకు స్తోత్రాలు. నానా విధమైన శ్రేష్ఠ ఫలములను నాయన మీరు అనుగ్రహించగల దేవుడు. ప్రభా నీకు స్తోత్రాలు. నూతన ఫలములు, నూతన ప్రతిఫలము నీ పిల్లైన మాకందరికి దయచేసి, నూతన అడుగులు మాకు దయచేసి, నూతనంగా నీలో మేము కొనసాగే భాగ్యం మీ పిల్లైన మాకందరికి దయచేయమని, ఈ సంవత్సరం జరుగుతుండగా నీ కార్యాలు మా పట్ల నూతనపరిచి మేలుతో తృప్తిపరచమని యేసు నామములో ప్రార్థిస్తూ నీ వాగ్దానం మా పట్ల నెరవేర్చమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 మే గాడ్ బ్లెస్ యూ.